హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎరైజ్. ఈరోజు మనం 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ ఈ వీడియోలో చూడబోతున్నాం గాయస్. ఈ 2 మార్క్స్ కనుక మీరు చేస్తే 10కి 8 అయితే మీరు పక్కా రాయగలరు. అండ్ 4 మార్క్స్ వచ్చేసి 7 రాయల్స్ అయితే మీరు 6 అయితే పక్కా రాయగలరు. సో ప్లీజ్ ఇవి చేయండి. ఇందులో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి స్ట్రైట్ లైన్ గైస్. దీని వెయిటేజ్ వచ్చేసి 2+2. ఓకే గైస్, నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి 3D జామెట్రీ. దీని వెయిటేజ్ వచ్చేసి 2 మార్క్స్. ఈ చాప్టర్లో మీరు నేను పెట్టిన క్వశ్చన్స్ మొత్తం చేయాలి, ఎందుకంటే అది ఓన్లీ 2 మార్క్స్. ఇది చాలా ఈజీ చాప్టర్ గైస్, మీకు 2 మార్క్స్ చాలా ఈజీగా వస్తాయి. సో ఇది చేయండి. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ది ప్లేన్స్. సారీ గైస్, ఒక చిన్న మిస్టేక్, అక్కడ 2 మార్క్స్ బదులు 7 మార్క్స్ అని రాశాను, ఎక్స్క్యూజ్ చేయండి. ఈ ప్లేన్లో ఉన్న క్వశ్చన్స్ చేయండి, మీకు గ్యారంటీగా ప్లేన్ నుంచి ఒక క్వశ్చన్ అయితే మీరు అటెంప్ట్ చేయగలరు గాయస్. మరి నెక్స్ట్ వచ్చేసి తలకాయ నొప్పి చాప్టర్ లిమిట్స్ గాయస్. ఇది వెయిటేజ్ వచ్చి 2+2. ఈ లిమిట్స్లో నేను పెట్టిన మీరు చేస్తే మ్యాక్సిమం 1 అయితే మీరు పక్కా అయితే అటెంప్ట్ చేయగలరు. 2 అయితే చెప్పలేను, ఎందుకంటే పేపర్ ఎవరు తయారు చేస్తారో నాకు తెలియదు కదా. సో చేయండి, ఇవి మ్యాక్సిమం 2 అయితే మీరు అటెంప్ట్ చేయగలరు. 1 అయితే పక్కా గైస్. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనందరికీ కొద్దిగా భయమైన చాప్టర్ డెరివేటివ్ గైస్. దీని వెయిటేజెస్ కూడా 2+2. ఇందులో నేను 2-3 క్వశ్చన్స్ చెప్తాను ఇప్పుడు, అవి మీరు చేయండి గైస్. y = sin ఇన్వర్స్ 2x/1 + x², ఫైండ్ dy/dx. ఆ క్వశ్చన్ మీరు పక్కా చేయండి గైస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ x = a cos³ y = a sin³, దెన్ ఫైండ్ dy/dx. ఇది కూడా చేయండి గైస్. మిగతావి కూడా చేయండి, ఈ 2 మాత్రం పక్కా చేయండి. మరి నెక్స్ట్ వచ్చేసి మనకి ఈజీ అయిన చాప్టర్ ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేట్ గైస్. దీని వెయిటేజ్ ఓన్లీ 2 మార్క్స్. చాలా తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి, ఈజీ చాప్టర్, ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది గైస్. సో ప్లీజ్ చేయండి ఇది. ఈ ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేట్ లెసన్లో ఒక క్వశ్చన్ ఉంది గైస్, √82 3√999 అని. ఆ క్వశ్చన్ మీరు చేయండి, మాకు ఫైనల్లో వచ్చింది గైస్. సో మీకు కూడా రావడానికి ఛాన్సెస్ ఉంది, సో అది చేయండి. ఇంకా మిగతా క్వశ్చన్స్ కూడా చేయండి ఆ చాప్టర్లో. నెక్స్ట్ చాలా ఈజీ చాప్టర్, లాస్ట్ చాప్టర్, రోల్స్ అండ్ లాగ్రాంజ్ మీన్ వాల్యూ థియరమ్. దీని వెయిటేజ్ వచ్చేసరికి ఓన్లీ 2 మార్క్స్ వస్తుంది. ఈ చాప్టర్లో 2 డెఫినేషన్స్ ఉంటాయి గైస్. ఒకటి రోల్స్ థియరమ్ అండ్ లాగ్రాంజ్ మీన్ వాల్యూ థియరమ్. ఈ 2 డెఫినేషన్ కనుక మీరు చదువుకుంటే దానికి తగ్గట్టుగానే ఆన్సర్లు మీకు వస్తాయి. ఆ పైన ఉన్న 2 సమ్ములు చేయండి, ఇంకా ఈ చాప్టర్ నుంచి అదే చాలు మీకు. నెక్స్ట్ వచ్చేసి SAQs గైస్, 4 మార్క్స్. మీకు 7 ఇస్తారు, 5 రాస్తే చాలు, కానీ నేను చెప్పే చేస్తే మాత్రం మీరు 6 అయితే పక్కా రాయగలరు గైస్. ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి లోకస్, చాలా ఈజీ చాప్టర్ గైస్. ఈ చాప్టర్లో కండిషన్ బేస్డ్ క్వశ్చన్స్ బాగా చేయండి గైస్. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్. దీని వెయిటేజ్ ఓన్లీ 4 మార్క్స్. ఇది కూడా చాలా ఈజీ చాప్టర్ గైస్. నేను పెట్టిన క్వశ్చన్ చేయండి, అదే మ్యాక్సిమం సరిపోతుంది మీకు. ఇక్కడ కొద్దిగా ఇబ్బంది పెట్టే చాప్టర్ స్ట్రైట్ లైన్స్. ఇందులో మోస్ట్ ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి గైస్. సో మీరు ఈ చాప్టర్ని చాయిస్ వదులుకోవచ్చు, బట్ చేయండి, ఎందుకైనా మనకే మంచిది కాబట్టి. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి కంటిన్యూ గైస్. ఇది కూడా 4 మార్క్స్ వెయిటేజ్. ఇందులో 5 క్వశ్చన్స్ ఉంటాయి గైస్. చాలా ఈజీ చాప్టర్, ఈ 5 చేస్తే మీకు 4 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ గైస్, ఇది కూడా 4 మార్క్స్. ఫస్ట్ ప్రిన్సిపల్ మీద చేయండి గైస్, మ్యాథ్స్ అందులో నుంచే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి టాంజెంట్ అండ్ నార్మల్స్. ఇది కూడా 4 మార్క్స్ వెయిటేజ్. నేను పెట్టినవి చేయండి, అవి మీకు సరిపోతుంది గైస్. ఈ టాంజెంట్ అండ్ నార్మల్స్ కూడా ఈజీ చాప్టర్ గైస్, వదిలిపెట్టకుండా చేయండి, చాయిస్తో సహా చేయండి. అప్పుడే మనం ఎగ్జామ్లో SAQs అనేవి మిగిలించకుండా రాయగలం. ఇంకా లాస్ట్ చాప్టర్ రైట్ మెజర్. ఇది కొద్దిగా థియరీ పార్ట్ ఎక్కువ ఉంటుంది, ఫిజిక్స్ ఫార్ములాస్ కొద్దిగా రావాలి గైస్. ఇది కూడా చేయండి, వదిలిపెట్టద్దు. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ చేయండి బాయ్స్, మీరు దిగులు లేకుండా. ఇది ఎగ్జామ్ 75 మార్క్స్కి అయితే మీరు 75కి 75 కాకపోయినా 70 అయితే మీరు పక్కా తెచ్చుకోగలరు గైస్. ఈ వీడియోకు నేను ఒక క్వశ్చన్ ఇస్తున్నా గైస్ మీకు. ఆ క్వశ్చన్ ఏంటంటే dy/dx ఆఫ్ tan x ఏంటో కామెంట్ చేయండి. ఆ కామెంట్ చేసిన వాళ్ళలో పేర్లు నేను నెక్స్ట్ వీడియోలో చదువుతాను గైస్. ఓకే గైస్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్కి చాలా తక్కువ వ్యూస్ వస్తున్నా కానీ నేను ఏమాత్రం వీడియోస్ పెట్టడం మాత్రం ఆపట్లేదు గైస్. సో ప్లీజ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా మ్యాథ్స్లో వీక్గా ఉన్నట్లయితే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి ఏమాత్రమైనా కొద్దిగా యూజ్ అయ్యిద్ది గైస్. ఇదొక్కటే నా నుంచి మీకు రిక్వెస్ట్ చేస్తుంది. సో ప్లీజ్ గైస్, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి గైస్. ఈ వీడియో ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ గైస్. ఆ క్వశ్చన్కి మాత్రం మీరు కామెంట్లో
చేయండి గైస్. నెక్స్ట్ వీడియోలో వాళ్ళ పేరు నేను చదువుతాను ప్లస్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను గైస్. థ్యాంక్ యూ. బాయ్ గైస్.